తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేదలకు సన్నబియ్యం పథకాన్ని ఈరోజు సోమాజిగూడ డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ పౌర సరఫరాల షాపులో డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తదుపరి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారని, వాటిని కొంతమంది అమ్ముకొని సన్నబియ్యం కొనుక్కోవడం లాంటి కార్యక్రమాలు జరిగేవని, కానీ నేడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా సన్నబియ్యం తీసుకున్న లబ్ధిదారుని ఇంటికి వెళ్లి కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ మరియు వనం శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి సన్నబియ్యంతో వండిన అన్నాన్ని ఆ లబ్ధిదారుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ యాదవ్, కిరణ్ యాదవ్, మజీద్ బాయ్, పిల్లి నాగరాజు, గణేష్, విజయ్ యాదవ్, శరత్ బాబు, హరి, బాషా మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ ఎన్నో రోజుల నుంచి దొడ్డు బియ్యము సప్లై అవుతుండే రేషన్ కార్డులలో ప్రజలు కొంతమంది తినడము, లేకుంటే కొంతమంది వేరే రకంగా వాడుకోవడంతో ఈ యొక్క స్కీము వేరే విధంగా పక్కదారి బట్టి నల్ల బజారుకు పోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే బియ్యము వాళ్ళ ఇంట్లో వండుకొని తినాలనే సంకల్పంతో పోయిన నెల నుంచి సన్న బియ్యం పంపిణీ జరిగింది. మన హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈ రోజు నుంచి మే 1 నుండి సన్న బియ్యము కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. ఈ రోజు సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న పౌర సరఫరాల షాప్ నుండి స్థానిక కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈరోజు సన్న బియ్యం పంపిణీ జరగబోతా ఉంది. ప్రజలందరూ కూడా సంతోషంగా, ఇంతకుముందు పోయిన నెలలో కూడా చూసాము, ముఖ్యమంత్రి గారు కూడా వివిధ సందర్భాల్లో పంపిణీ చేయడం, మంత్రులు పంపిణీ చేయడం, ఎమ్మెల్యేలు పంపిణీ చేయడం, ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఆ సన్న బియ్యం వండించుకొని తినడము మనమందరము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీవీలలో, పేపర్లలో చూసాము. ఎంతో మనకి సన్న బియ్యం రావడం వల్ల ప్రజలకు ఆర్థిక భారము, ఈ బయట అమ్మి మళ్ళా కొనే లేకుండా ఏదైతే బజార్లో 50 రూపాయలు 60 రూపాయలు బియ్యం ఇస్తున్నారో అవి ఫ్రీగా తెలంగాణ ప్రభుత్వము రేషన్ షాప్లో ఇస్తూ ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని ఏ విధంగా పక్కదారి పట్టించుకోకుండా తీసుకువెళ్ళి ఆ మిగిలే ఖర్చుని మీరు వృధా కాకుండా మీరు సద్వినియోగం పరుచుకొని వేరే రకంగా డబ్బును వాడుకోవాలని చెప్పి సంకల్పంతో ఇలాంటి ప్రభుత్వాన్ని, ఈ రేవంత్ రెడ్డి గారిని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. రాబోయే రోజుల్లో పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంకా వేరే స్కీములు కానీ, ఇండ్ల పథకము, ఇంద్రమ్మ ఇండ్ల పథకం కూడా రాబోతా ఉంది.
ఒక్కొక్కటిగా వాళ్ళు ఈ విధంగా స్కీమ్లు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మీరందరూ వారిని ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఈ పరిపాలన చేయాలని మీరందరూ ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి గారి నాయకత్వం. सबको सलाम। मैं इधर यहाँ पे अपना अम्बेडकर नगर के पास राशन शॉप के पास में आज से 100 बारीक चावल दिया जा रहा है। हमारे सीएम साहब का है, सो आप सब लोग शुक्रिया अदा करिए। और ये हमारे काफ़ी ऐसे स्कीम्स है, 6-8 स्कीम्स के अंदर में ये स्कीम में ऐसा बारीक चावल दिया जा रहा है। इससे पहले मोटा चावल दिया जाता था, अब इस वक्त में कांग्रेस गवर्नमेंट आने के बाद में बारीक चावल दिया जा रहा है। और बाकी और भी काफ़ी ऐसे स्कीम्स है, सब स्कीम्स भी ऐसा फिर हल्लो हल्लो अडाप्ट हो जाएगा। तो आप सब लोग ऐसा सीएम का सो शुक्रिया अदा करिए। जय हिंद। चावल देते थे अब तक का, अब फिर बारीक चावल आए, बहुत बहुत शुक्रिया उसका। हाँ, कहीं भी बारीक चावल नहीं आए थे, अब के बारीक चावल दे रहे हमारे को। अल्लाह तुम्हारे पास है। కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సన్నబియ్యం ఇస్తుంది సార్. రేవంత్ రెడ్డి దేవల్ల హ్యాపీగా ఇంటికి తీసుకుపోతున్నాం సార్. దొడ్డు బియ్యం ఇచ్చిండు రేవంత్ రెడ్డి సార్ వచ్చి నుంచి, నెల నుంచి సన్న బియ్యం ఇస్తుండు. మాకు బాగున్నాయి బియ్యము, సన్న బియ్యం కొనే పని లేదు. ఈ బియ్యం వండుకొని తినొచ్చు, హాయిగా లేనోళ్ళు ఉన్నోళ్ళు కూడా ఈ బియ్యమే తినొచ్చు.